హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ శివాజీ గారి పైన అనసూయ గారు అయితే లీగల్ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో కేసు కూడా నమోదు చేశారని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సార్. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తోంది ఇష్యూ అంటే ఇంకా తగ్గకపోవడం మనం చూసి వస్తున్నాం. అయితే సార్ సోషల్ మీడియాలో అనసూయ గారి పైన వ్యతిరేకత పెరిగిపోవడం, శివాజీ గారికి సపోర్ట్ లభించడం అనేది కూడా పెరిగిపోయింది. స్టార్టింగ్ లో ఆయన చేసిన వ్యాఖ్యల పైన కాస్త వ్యతిరేకత వచ్చినప్పటికీ మెల్లమెల్లగా దాని సపోర్ట్ గా సోషల్ మీడియాలో పెరిగిపోయింది. ఇటు అనసూయ గారి పైన వ్యతిరేకత వచ్చేసింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు సార్? మామూలుగా శివాజీ వ్యాఖ్యల మీద రాను రాను శివాజీకి ప్రోగాను, శివాజీని వ్యతిరేకించే వాళ్ళకి వ్యతిరేకంగాను సోషల్ మీడియాలో మనకి కనిపిస్తుంది. బిగినింగ్ లో శివాజీ వ్యాఖ్యలను అందరూ ఖండించారు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చాలా మంది శివాజీ వ్యాఖ్యల్ని ఖండించారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే 2 పదాలు శివాజీ అన్పార్లమెంటరీ వర్డ్స్ అంటారు, బ్యాడ్ పదాలు వాడడం. దానివల్ల అందరూ హర్ట్ అయ్యారు. దాని తర్వాత ఇక్కడ మహిళా కమిషన్ నేరెళ్ళ శారద గారు కూడా ఆయనకు నోటీసులు ఇవ్వడం, 27వ తేదీ ఉంది, రేపే కదా, రేపు ఉంది, ఆయనకి సమాధానం ఇవ్వమని. అట్లా అన్ని వైపుల నుంచి శివాజీ మీద ఇది రావడంతో శివాజీ కూడా తగ్గి ఏదో మొక్కుబడిగా ఒకసారి అయితే పడేశాడు. ఆ 2 పదాలు వాడడం తప్పే, మిగతా వాటితో నేను ఎసెన్స్తో కట్టుబడి ఉన్నాను అన్నాడు. సో ఆయన లాజిక్ ఏంటంటే బట్టలు మంచిగా వేసుకోకపోతే బయట మగవాళ్ళు మంచిగా చూస్తారు, లేదంటే వాళ్ళ మీద చేతులు వేస్తారు, అవన్నీ వేస్తారు, కాబట్టి తప్పు మీదే అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అది నిజానికి సమర్థనీయం కాదు. ఎందుకంటే బట్టలు మగవాళ్ళు కూడా రకరకాలుగా వేసుకొని తిరుగుతున్నాడు. షార్ట్లు తీసుకొని ఈ మధ్య ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నారు. మరి ఆడవాళ్ళు వెళ్ళి వేస్తారా? వేరు కదా. మగవాళ్ళు ఎందుకు వేస్తారు? వేస్తే అది క్రైమ్ అవుతుంది. సో వాళ్ళకి చెప్పాలి, ఈయన మగవాళ్ళకి చెప్పాలి. ఏమైనా పందుల్లాగా అలా మీద పడతారా, మీకు బుద్ధి ఉందా లేదా అనేది ఏం చెప్పాలి తప్ప, ఈయన విక్టిమ్, నిజానికి స్త్రీలు విక్టిమ్గా ఉంటే వాళ్ళని తప్పు అన్నట్టుగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. కానీ శివాజీకి ఎందుకు ఇంత మద్దతు పెరుగుతుంది? ముఖ్యంగా ఓన్లీ మగవాళ్లే కాకుండా చాలా మంది స్త్రీలు కూడా శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే దీనికి ప్రధాన కారణాలు ఒకటి బ్రాడర్ కారణం ఒకటి ఉంది, ఇమ్మీడియట్ కారణం ఒకటి ఉంది. ఇమ్మీడియట్ కారణం ఏంటంటే అనసూయ, తర్వాత చిన్మయి, శ్రీపాద, వీళ్ళిద్దరూ శివాజీని గట్టిగా తగులుకున్న వాళ్ళు. మిగతా యాక్టర్లు నిధి అగర్వాల్ మిగతా వాళ్ళు మాట్లాడారు, కానీ గట్టిగా ఎవరు లేదు. అనసూయ అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక అడ్వకేట్ వీడియో కూడా షేర్ చేసింది. అడ్వకేట్ ఏం చెప్పాడంటే, ఇలాగ పబ్లిక్గా స్త్రీలని కించపరుస్తూ ఎవరైనా మాట్లాడితే ఏ సెక్షన్లు వర్తిస్తాయి, కేసులు పెట్టచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని నా ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడతానంటే కుదరదు. ఖచ్చితంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి లిమిటేషన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు అనేక తీర్పులు కూడా చెప్పింది అని. ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టచ్చు దాంట్లో చెప్పాడు. అది ఆమె షేర్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఆమె లీగల్గా శివాజీ మీద చర్య తీసుకుపోతుంది అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఆమె అయితే డిక్లేర్ చేయలేదు, కానీ ఇండైరెక్ట్గా జనం చెప్తున్నారు. ఎందుకంటే ఆమె మీద విపరీతంగా ట్రోల్స్ పెరిగినాయి ఈ మధ్యకాలంలో. శివాజీ కూడా నీ రుణం నేను తీర్చుకుంటాను అది ఇదని మాట్లాడడం, వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన పర్సనల్ స్థాయిలో గొడవలకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. గతంలో కూడా ఆమెకు ఇంకొంతమంది యాక్టర్స్ మధ్య రావడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆమె చాలా స్ట్రాంగ్ విల్డ్ లేడీ, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది. ఆమె ఫైట్ చేస్తుంది. తనకు వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టినా లేకపోతే వీడియోలు పెట్టినా అవి తీయించేవరకు ఆమె నిద్రపోదు. సో ఆమె ఫైట్ చేసుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఆమె పట్ల చాలా తీవ్ర వ్యతిరేకత జనాల్లో ఉంది. ఎందుకంటే ఆమె చాలా సోకాల్డ్ అశ్లీలమైన బట్టలు వేసుకొని తన కొడుకులిద్దరితో కూడా బయట తిరగడం, అవన్నీ ఇబ్బందికరంగా ఉండడం, ఇలాగా మగ పిల్లల మధ్య ఇలాగా నువ్వు చేయొచ్చా అని, ఒక తల్లిగా ఉండి ఇలా చేయొచ్చా అని చాలామంది ఆమెను విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఇది తక్షణ కారణం. అంటే శివాజీ సారీ చెప్పిన తర్వాత శివాజీకి పాజిటివ్గా చాలామంది మారిపోయారు. శివాజీ ఆ పదాలు ఏదో ఫ్లోలో చెప్పాడు, అది తప్పైంది, కానీ ఆయన చెప్పింది కరెక్టే కదా, మంచిగా బట్టలు వేసుకొని వెళ్తే మీకు సమస్యలు ఉండవని కదా ఆయన చెప్పింది, అందులో తప్పేముంది అనేది ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. రెండో కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ ముఖ్యంగా అనసూయ శివాజీకి తగలడంతో అనసూయ శివాజీ ఇష్యూ లాగా అది మారిపోయింది మొత్తం. శివాజీ వర్సెస్ స్త్రీలు అనే బ్రాడర్గా పోయి అనసూయ వర్సెస్ శివాజీ అనేసరికి అందరూ శివాజీ వైపుకి వెళ్ళిపోయారు. అనసూయ పట్ల వ్యతిరేకత ఉంది. మామూలుగానే మనం గమనిస్తే సమాజంలో
అంటే ఇప్పుడు బ్రాడర్ కాంటెక్స్ట్ మాట్లాడుకుంటే బ్రాడర్ కాంటెక్స్ట్ ఏంటంటే సమాజంలో ఇప్పటికి కూడా ఇండియాలో పేట్రియార్కిల్ సొసైటీనే బలంగా ఉంటుంది. అంటే పురుష స్వామ్య సమాజం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. స్త్రీల లైంగిక దీన్ని మనం ఎవరినైనా దెబ్బతీయాలన్నారు. రోజా లాంటి వాళ్ళని కూడా అదే యాంగిల్లోనే దెబ్బతీస్తారు. అంటే అదే మగవాళ్ళు అయితే దెబ్బతీయరు. స్త్రీలు కానీ అయితే మాత్రం ఆమెకి ఎంతమంది అఫైర్లు ఉందో అంతమంది అఫైర్లు ఉందని చెప్తారు. అదే మగవాళ్ళు అనుకో అది గ్రేట్గా చెప్తారు. మనోడు చాలా ఇదంట కదా అని గ్రేట్గా చెప్పుకుంటాడు అతనికి అఫైర్లు ఉంటాయి. స్త్రీకి అఫైర్లు ఉంటేమో తక్కువగా చెప్తారు. ఇది పితృస్వామ్య సమాజంలో ఉండే కామన్ టెండెన్సీ. దీంట్లో చాలాసార్లు ఏమవుతుందంటే పితృస్వామ్య సమాజంలో మగవాళ్లే పితృస్వామ్య భావజాలాన్ని కలిగి ఉంటారు, స్త్రీలు కూడా కలిగి ఉంటారు. దీన్ని కార్ల్ మార్క్స్ చెప్తాడనమాట. అంటే ఆయన భావజాలాన్ని డిఫైన్ చేస్తాడు. భావజాలం అంటే అర్థమైందంటే మనకు తెలియదు మనకు అది హాని చేస్తుందని. కాబట్టి ఏంటంటే మనకి వ్యతిరేకమైన భావజాలాన్ని కూడా మనం నమ్ముతుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కర్మ సిద్ధాంతం ఉంది ఇండియాలో. అంటే నువ్వు పూర్వజన్మలో ఏదో బ్యాడ్ కర్మ చేసి ఉంటే ఈ జన్మలో నువ్వు చెప్పులు కుట్టేవాళ్ళేగానో లేకపోతే కార్మికుడు సేవ చేసేవాళ్ళగానో రైతు కూలీగానో పుట్టినావు అంటే నీకు కారణం పూర్వజన్మ. ఈ జన్మలో నువ్వు మంచి కూలీగా ఉండి మంచి కార్మికుడిగా ఉండి మంచి పనివాడిగా ఉంటే వచ్చే జన్మలో బెటర్గా ఉంటుంది అనేది కర్మ సిద్ధాంతం ఎస్సెన్స్. దాన్ని కార్మికులు నమ్ముతుంటారు, అందరూ నమ్ముతుంటారు. అలా నమ్మడం అనేది వాళ్ళకి హాని చేస్తుంది, కానీ వాళ్ళకి నమ్ముతుంటారంటే అలా నమ్మిస్తారనమాట. అలాగే స్త్రీలు కూడా తమకు వ్యతిరేకమైన భావజాలాన్ని కూడా స్త్రీలు నమ్ముతుంటారు. అంటే భర్తకి సేవ చేయడమే స్త్రీ యొక్క ధర్మం, మగవాళ్ళకి లొంగ ఉండాలి స్త్రీ అనేది చాలా మంది స్త్రీలు కూడా నమ్ముతారు. అలాంటి స్త్రీలు కూడా ఇప్పుడు రంగంలోకి వచ్చారు. ఇంకొంతమందికి ఏంటంటే కొంత అసర్టివ్గా యాక్టివ్గా ఉండే స్త్రీలు చూస్తే వీళ్ళకి కోపం, ఎందుకంటే వీళ్ళు అలా ఉండలేరు. చాలా మందికి తాము ఉండలేకపోయిన పద్ధతిలో ఇంకొంతమంది ఉంటే వాళ్ళని చూస్తే జలసీ వస్తుంది. అంటే నేను ఇలాగ ఉండాలనుకుంటాను, ఒక అబ్బాయిని చూస్తాను, అతను డైనమిక్గా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు, తనకు నచ్చిన పని చేస్తుంటాడు, అతను చూస్తే నాకు జలసీ. నేనేం చేస్తుంటా, అతను చేసేవన్నీ తప్పు అని చెప్తుంటా అందరికీ. అతను బ్యాడ్ గైరా, అతను అలాగ ఉండకూడదు అంటే వీడికి కూడా అలాగే ఉండాలని ఉంటుంది. స్త్రీలకు కూడా అంతే. స్త్రీలకు కూడా అలాగా డైనమిక్గా ఉండాలి, తను కోరుకున్న బట్టలు వేసుకోవాలి, డేరింగ్గా మాట్లాడాలని ఉంటుంది వీళ్ళకి. కానీ వీళ్ళు అలా ఉండలేరు. ఉండలేనప్పుడు ఆ ఉండే వాళ్ళని చూసి వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు. సో ఇప్పుడు బట్టలు అనేవి లీగల్గా అలో చేసినంత వరకు ఎవరైనా వేసుకోవచ్చు. బహిరంగంగా దానికి కూడా ఒక అనేక తెలియని కండిషన్స్ ఉంటాయి. సో దానివల్ల రెండోది ఏంటంటే సౌకర్యం కూడా ఉంటుంది. ఈయన చెప్పినట్టుగా చీరలే కట్టుకొని తిరగాలంటే ఎలా అవుతుంది? అందుకని ఈయనకి కూడా చాలా మంది చెప్తున్నాను, నువ్వు పంచ అది కట్టుకొని నువ్వు తిరుగుతావా, నువ్వు ప్యాంట్ వేసుకుంటున్నావు, నువ్వు కూడా కల్చరల్ ఏం పాటించట్లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే సమాజంలో ఒకటి వాతావరణం. ఇప్పుడు కెనడాను అమెరికాకి వెళ్తే ఫుల్ వేసుకోవాలి, నేను సగం వేసుకొని వెళ్తానంటే ఎవరు కుదరదు అక్కడ. ఎందుకంటే చలి ప్రదేశాలు మంచు ఉంటుంది కాబట్టి అందరూ ఫుల్గా వేసుకోవాల్సింది అక్కడ. నేను నా ఇష్టం, నా బాడీ నేను ఎట్టన్నా ఉంటానంటే కుదరదు. అక్కడ నేచర్ కంట్రోల్ చేస్తుంది. ఇక్కడేమో పితృస్వామి భావజాలం కంట్రోల్ చేస్తుంది. ఇంకొన్ని చోట్ల మార్కెట్ కంట్రోల్ చేస్తుంది. మార్కెట్ ఏం చెప్తుంది, నువ్వు ఇలాంటి వస్తువులు వాడు, నువ్వు ఈ బ్యూటీ ప్రోడక్ట్ వాడు, నువ్వు ఇవి చెయ్యి, ఈ షాపింగ్ చెయ్యి, ఈ కైండ్ ఆఫ్ బట్టలు వేసుకో అని చిన్నప్పటి నుంచి కన్జ్యూమర్స్గా స్త్రీలని చేస్తుంది. అందుకనే ఎక్కువగా కన్జ్యూమర్ మార్కెట్లో ఎక్కువగా ప్రోడక్ట్స్ కానీ సేవలు కానీ కొనేది ఎవరంటే స్త్రీలే. ఇప్పుడు బ్యూటీ మార్కెట్ ఉంది, బ్యూటీ మార్కెట్లో ఎవరు ఉంటారు? నెంబర్ 1గా స్త్రీలే ఉంటారు. ఈ మధ్యకాలంలో మగవాళ్ళ బ్యూటీ మార్కెట్ కూడా పెరిగింది, మగవాళ్ళ న్యూడిటీ కూడా పెరిగింది, మగవాళ్ళ బాడీని కూడా మార్కెట్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది ఈ మధ్యకాలంలో. కానీ ప్రధానంగా అయితే స్త్రీలదే ఇప్పుడు. అందువల్ల మార్కెట్, పితృస్వామ్యం ఈ రెండు స్త్రీలనే కాకుండా అందరి బాడీలను కూడా కంట్రోల్ చేస్తుంది. మన బాడీలు ఎలా ఉండాలి, మనం ఎలా ప్రజెంట్ కావాలి. ఇప్పుడు అందరికీ ఎందుకు సన్న కావాలని కోరుకొచ్చింది? మార్కెట్ చేసేది. నువ్వు సన్న కావాలా, లావు కావాలని నువ్వు నీ ఆరోగ్యాన్ని బట్టి నువ్వు డిసైడ్ అవ్వాలి. కానీ అందరూ 6 ప్యాక్ కావాలని మగవాళ్ళలో పిచ్చి పెరిగింది, 0 ప్యాక్ 0 సైజ్ అని వాళ్ళకి పెరిగింది. ఇదంతా ఏంటంటే మార్కెట్ క్రియేట్ చేసి వాళ్ళ వస్తువులను వాడడం కోసం, వాళ్ళ వస్తువులను అమ్ముకోవడం కోసం ఒక ఫిలాసఫీని, ఒక ఐడియాలజీని, ఒక ఫ్యాషన్ దీన్ని కన్జ్యూమర్ సైకాలజీని జనంలోకి చొచ్చుకుపోయేట్టుగా చేస్తుంది అనమాట. ఈ యాంగిల్లో శివాజీకి మద్దతు రావడం అనేది మన సమాజంలో
ఎటువంటి ట్రెండ్స్ ఉన్నాయి అని తెలియజేయడానికి చర్చ పనికొస్తుంది. ఏదైనా చర్చ ఇంపార్టెంట్, చర్చించడం మంచిదే. ఎవరినో మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. శివాజీ కూడా ఆ 2 పదాలను విత్డ్రా చేసుకుంటున్నాడు. కాకపోతే శివాజీ ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా ఇలా మాట్లాడి ఉండొచ్చు. అతనేమి అమాయకుడేం కాదు. చాలా మంది ఇలాగే కావాలనే వివాదాస్పదంగా మాట్లాడడం, తర్వాత విత్డ్రా కావడం అనేది చాలా మంది చేస్తారు. వాళ్ళకి తెలుసు మళ్ళీ సారీ చెప్తే పోయిందిలే అని వాళ్ళు ప్లాన్ చేసుకొని మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. శివాజీ కూడా ఆ కాంటెక్స్ట్ లోనే మాట్లాడి ఉండొచ్చు. ఏదేమైనా ఇది శివాజీ అనసూయ సమస్య కాదు. ఇది బ్రాడర్ గా చూసి చర్చించాల్సిన విషయం. అలాగే చర్చించాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.